ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న మంగళవారం ఆగస్టు 6తో 41 రోజులు కంప్లీట్ అయింది. ఈ 41 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 184 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 43 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 43 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 24 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 19 కోట్లు, గుంటూరు నుంచి 22 కోట్లు, కృష్ణా నుంచి 22 కోట్లు, నెల్లూరు నుంచి 12 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 41 రోజుల్లో కల్కి సినిమా 294 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 72 కోట్లు, తమిళనాడు నుంచి 42 కోట్లు, కేరళ నుంచి 26 కోట్లు, ఇక హిందీ నుంచి 296 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 260 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 41 రోజుల్లో 1054 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 92 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్లకు కొంటే 27 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్లకు ఉంటే ఇక్కడ 21.5 కోట్లు వచ్చాయి. ఇంకా 5.5 కోట్ల షేర్ వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. ఇక్కడ 5.5 కోట్ల షేర్ అంటే మరో 10 కోట్ల గ్రాస్ రావాలి, అది కష్టమే. సో ఒక 5 కోట్ల దాకా ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లకి వెనక్కి ఇచ్చేయాలి ఒప్పందం ప్రకారం. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్లకు ఉంటే ఇక్కడ 21 కోట్ల 70 లక్షల షేర్ వచ్చింది. 70 లక్షలు లాభాలు ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లకి. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్లకు కొంటే ఇక్కడ 12.5 కోట్లు వచ్చాయి. ఇంకా 1.5 కోటి షేర్ రావాలి అంటే 3 కోట్ల గ్రాస్ రావాలి. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే ఇక్కడ 9.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 50 లక్షల షేర్ రావాలి అంటే 1 కోటి దాకా గ్రాస్ రావాలి. గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు కొంటే ఇక్కడ 11 కోట్ల 25 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 75 లక్షల షేర్ రావాలి అంటే 1.5 కోటి దాకా గ్రాస్ రావాలి. కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు కూడా 12 కోట్లకు కొంటే ఇక్కడ కూడా 11 కోట్ల 25 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 75 లక్షల షేర్ రావాలి అంటే మరో 1.5 కోటి దాకా గ్రాస్ రావాలి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు కొంటే ఇక్కడ 6 కోట్ల 15 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 85 లక్షల షేర్ రావాలి అంటే మరో 1.5 కోటి దాకా గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 168 కోట్లకు కొంటే 41 రోజుల్లో 186 కోట్లు షేర్ వచ్చింది. అంటే 18 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. ఓవరాల్గా తెలంగాణలో మంచి లాభాలు, ఉత్తరాంధ్రలో స్వల్ప లాభాలు, మిగిలిన ఆంధ్రాలో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్, ఒక రాయలసీమలోనే 5 కోట్ల నష్టాలు. బట్ ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా సూపర్ హిట్. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్లకు ఉంటే ఇక్కడ 36 కోట్ల షేర్ వచ్చిందంటే 11 కోట్ల లాభాలు కర్ణాటకలో. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్లకు కొంటే ఇక్కడ 21 కోట్ల షేర్ వచ్చింది అంటే 6 కోట్ల లాభాలు, 5 కోట్ల లాభాలు తమిళనాడులో. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్లకు కొంటే ఇక్కడ 13 కోట్ల షేర్ వచ్చింది అంటే 7 కోట్ల లాభాలు, అంటే డబుల్ బ్లాక్ బస్టర్ కేరళలో. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు 85 కోట్లకు కొంటే ఇక్కడ 148 కోట్ల షేర్ వచ్చింది అంటే 163 కోట్ల లాభాలు హిందీలో బ్లాక్ బస్టర్ హిట్. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకి 70 కోట్లకు కొంటే ఇక్కడ 130 కోట్ల షేర్ వచ్చింది అంటే 60 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ ఓవర్సీస్ అమెరికాలో. టోటల్ 370 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ప్రపంచవ్యాప్తంగా 536 కోట్ల షేర్ వచ్చింది అంటే 166 కోట్ల లాభాలతో హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈరోజు బుధవారం, ఈరోజు కూడా కలెక్షన్స్ నిన్న మాదిరి 1 కోటి లోపలనే ఉంటాయి గ్రాసులు. గత 2 రోజులుగా 1 కోటికి పడిపోయింది గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా. సో ఈ బుధవారం, రేపు గురువారం, శుక్రవారం కూడా అలాగే ఉండొచ్చు. మళ్ళీ శని ఆదివారాల్లో పుంజుకుంటాయి. సో 1060 కోట్లు కన్ఫర్మ్డ్గా వెళ్తుంది. సో ఆల్రెడీ చెప్పుకున్నట్టు 1000 కోట్ల సినిమాల్లో 6th ప్లేస్లో ఉంది. ఆల్రెడీ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా కలెక్షన్స్ని క్రాస్ చేసింది. 1051 కోట్లు ఆ సినిమా కలెక్షన్స్ని క్రాస్ చేసి 6th ప్లేస్లో ఉంది. 5th ప్లేస్కి వెళ్ళాలి అంటే 1161 కోట్లు రావాలి అంటే ఇంకా 100 కోట్లు రావాలి. అది రాదు కాబట్టి ఇక 1060 కోట్లతో సరిపెట్టుకుంటుంది మన కల్కి సినిమా. ఇక 7వ వారం ఆగస్టు 15 తర్వాత కొత్త సినిమాలు ఉన్నాయి. సో థియేటర్లన్నీ వెళ్ళిపోతాయి. 8వ వారం తర్వాత అంటే ఆగస్టు 23న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది మన ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయిన మొదటి 41 రోజుల్లో 1054 కోట్ల గ్రాసు
అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 536 కోట్లు, సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు కొంటే 166 కోట్ల లాభాలతో హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది. సినిమా బడ్జెట్ వచ్చి 620 కోట్లు. ఓకే, బాయ్.